యూపీఎస్సీలో తెలుగు విద్యార్థులు రాణించాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రజాభవన్లో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు భట్టి హాజరయ్యారు. ప్రభుత్వం వారిని ప్రోత్సహించేందుకు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం అమలు చేస్తోందన్నారు. సివిల్స్లో 40 మందిలో మెయిన్స్ నుంచి ఉత్తీర్ణత సాధించి 20 మంది ఇంటర్వ్యూకు ఎంపికవటం అభినందనీయమన్నారు. రాష్ట్రం నుంచి ఇంటర్వ్యూలకు వెళ్లే వారిని చూస్తే గర్వంగా ఉందని, ఖర్చుల నిమిత్తం 20 మందికి ₹1,00,000 ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు. మెయిన్స్ వాళ్లకు 1,00,000 ఆర్థిక సహాయం చేయడంతో పాటు ఇంటర్వ్యూకి ఎంపికైన వారికి మరో 1,00,000 సహాయం చేయాలని నిర్ణయించిందన్నారు. భారతదేశంలో రిక్రూట్మెంట్ జరిగేటువంటి సివిల్ సర్వీస్ సంబంధించి యూపీఎస్సీ ఎగ్జామ్కి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రిపేర్ అవుతూ దాంట్లో ఉత్తీర్ణులై పోటీ పరీక్షల్లో నెగ్గి ఈ రాష్ట్రానికి పేరు తెచ్చేటువంటి నిరుద్యోగ యువకులందరినీ కూడా ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రిలిమ్స్ పాస్ అయి మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళందరికీ ₹1,00,000 వారు ప్రిపేర్ కావడానికి కావాల్సిన ఆర్థిక సహాయం అందించాలని ఆనాడు ముఖ్యమంత్రి గారు, మంత్రిమండలి అందరూ ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకున్న సందర్భంగా ప్రిలిమ్స్ పాస్ అయి మెయిన్స్ పోతున్నటువంటి వాళ్ళందరినీ దాదాపు 40 మంది విద్యార్థులకి ₹1,00,000 చెక్కులు అందించడం జరిగిందన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఇది బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం కాబట్టి నిరుద్యోగ యువకుల్ని బాగా ప్రోత్సహించాలని, అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వదిలిపెట్టుకోకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో యూపీఎస్సీలో కూడా మన యువత మంచిగా ప్రావీణ్యం చూపించి దాంట్లో విజయాలు సాధించాలి, దానికోసం మనం ప్రోత్సహించాలనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టడం జరిగింది. 40 మంది మెయిన్స్లో ప్రిపేర్ అయ్యి ప్రిలిమ్స్ కోసం ఉత్తీర్ణులు కావటం కోసం ప్రయత్నం చేస్తే దాంట్లో 20 మంది మెయిన్స్లో పాస్ అయ్యి ఈరోజు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయి ఉన్నటువంటి ఆ 20 మందిని కూడా ప్రోత్సహించి వారికి కూడా ₹1,00,000 చెక్నిచ్చి ప్రోత్సహిస్తే ఆ ఇంటర్వ్యూకి ఢిల్లీ పోయినప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్ కోసం అక్కడ ఇక్కడ ఉండటానికి కావాల్సిన పరిస్థితుల్లో రెంట్కి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది, భోజనం ఖర్చులు ఉంటాయి, కొద్దిగా కోచింగ్ సెంటర్ పోతే వాళ్ళ ఫీజు ఉంటుంది. భారతదేశంలో రిక్రూట్మెంట్ జరిగేటువంటి నటి మాధవి